మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేయడమే కాకుండా ఈ జిల్లాలో ఉండే యువతని పారిశ్రామికవేత్తలుగా ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడం నేను ఒక పద్ధతి పెట్టుకున్నా. అది కూడా తయారు చేస్తాను. ఎంతమంది వీలైతే అంతమంది ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడే పుట్టాను, మీదోనే తిరిగాను. ఈరోజు నాకు అవకాశం వచ్చి 78లో ఎమ్మెల్యే అయ్యాను. రేపటికి 50 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే 50 ఏళ్ళు, ఇంకో 3 ఏళ్లలో. అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాను, 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాను. అంటే మనకు వాళ్ళకందరికీ తెలివితేటలు లేవని కాదు, నాకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోతూ వచ్చాను. స్ట్రగుల్ చేశాను, స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా. అది అందరం కానీ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే మన ఏరియాలో శ్రీ సిటీ ఆధ్వర్యంలో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, దానికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తాం. ప్రాజెక్ట్ ఎట్ చేయాలని చెప్తాం. మీ ఆలోచనలకు మీకు మెంటరింగ్ చేయమంటాం. వెంచర్ క్యాపిటల్ తీసుకొస్తాం. ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు పెట్టలేరు. ఒక 10 లక్షలు వెంచర్ క్యాపిటల్ ద్వారా తెస్తాం, మీరు కొంత పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఇట్లా వేరియస్ మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి ఈ ప్రాంతంలో ఎంతమందిని వీలైతే అంతమందిని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే బాధ్యత కూడా తీసుకుంటా. సంపద సృష్టించే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కేర్ అండ్ గ్రో అని చెప్పాను. ఒక యాప్ ద్వారా చిన్న పిల్లలందరూ ఇన్యాక్టివ్గా ఉంటే దీనివల్ల అందరూ కూడా యాక్టివ్గా తయారు చేసి డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కూడా చేస్తాం. 3 ఆటోలను పెట్టి చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకొస్తాం. అన్నీ కూడా ఇంట్లో ఉండే చెత్త రోడ్డు మీద పారేసి మళ్ళా ఏదో తగలబెట్టడం, లేకుంటే రోడ్డు మీద ఎగురుతూ ఉండడం కాకుండా పరిశుభ్రమైన ప్రాంతంగా ఈ ప్రాంతానికి వస్తే రేపు రాబోయే రోజులు నేను ఆలోచించేది కళ్యాణ్ డ్యామ్ను కూడా ఒక టూరిజం స్పాట్గా తయారు చేయాలని, మంచి గార్డెన్స్ అవన్నీ పెట్టి ఒక మంచి టూరిజం స్పాట్గా తయారు చేయాలని. అదే సమయంలో నేచురల్ ఫార్మింగ్ కూడా మీరు చేస్తే ఇక్కడ కొంతమంది టూరిస్ట్ చేసి చూసేట్టుగా, ఇప్పుడు ప్రపంచంలో మనం ఒకసారి పోతూ ఉంటాం, పెద్ద పెద్దోళ్ళందరూ వస్తూ ఉంటారు. ఏంటని పోతే వాళ్ళ అక్కడుండే అగ్రికల్చర్ని చూడడానికి మనుషులు వస్తారు. ఇది అట్ట కాదు, ప్రకృతి సేద్యం, ఆరోగ్యకరంగా ఉండే వ్యవసాయం, దాన్ని చూడడానికి వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా మనం ఎట్ట చేయాలనో వర్కౌట్ చేస్తాం. 100% మీరు అందరూ ముందుకు వస్తే ZBNFకి వెళ్తాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. అది మ్యాంగో కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక పక్కన